హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసేసి ఎస్విఎస్లో వాటర్ టైమర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే అండి, మోటార్ ఎంతసేపు ఆన్ చేయాలో అంతసేపు మాత్రమే దీంట్లో టైం సెట్ చేసుకోవచ్చు. ఈ టైం సెట్ చేయడం వల్ల మనకి ఇప్పుడు సపోజ్ 5 మినిట్స్ మోటార్ ఇంపార్టెంట్గా మనకు రిక్వైర్మెంట్ ఉంది. 5 మినిట్స్ తర్వాత మనం మర్చిపోయామనుకోండి, మోటార్లో వాటర్ కంటిన్యూగా ట్యాంకీలో పడి ట్యాంకీ ఓవర్ఫ్లో అయ్యి మన వెలకట్టలేని మన బిల్డింగ్ మనం ఖరాబ్ చేసుకుంటాం. లాస్ అయిపోతాం. ఆ వాటర్ పడి ఆ డ్యామేజ్ అవుతుంది బిల్డింగ్ ఫ్లోరింగ్. అలా కాకుండా ఇవాళ మనం కొత్త ప్రొడక్ట్ తెచ్చాము, వాటర్ టైమర్. మోటార్కి పెడతాం. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇవాళ ఇప్పుడు మనం ఇది ఆన్ చేసాము, ఆటోమేటిక్గా ఇప్పుడు మోటార్ ఆన్ అయినట్టు నేను ఇక్కడ బల్బ్ పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇది నేను 1 మినిట్ సెట్ చేశాను. 1 మినిట్లో ఆటోమేటిక్గా ఇది అనేది కట్ అవుతుంది. ఈ లోపల మీకు దీని గురించి నేను డీటెయిల్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఇందులో టైం సెట్టింగ్ వచ్చేసేసి ఎనీథింగ్, దేనికైనా పెట్టుకోవచ్చు. వాటర్కి పెట్టుకోవచ్చు, మోటార్కి పెట్టుకోవచ్చు, లైట్స్కి పెట్టుకోవచ్చు, దేనికైనా పెట్టుకోవచ్చు. ఇది టైమర్ అంటారు. మనం టైం ఫిక్స్ చేస్తే ఆ టైంకి ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అంటే మనం ఆన్ చేయాలి. ఇప్పుడు లైక్ నేను 1 మినిట్ పెట్టాను, ఇప్పుడు ఆన్ చేశాను. 1 మినిట్ తర్వాతకి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అలాగా మనం ఇది మోటార్ పెట్టుకుంటే బెనిఫిట్ ఏంటంటే, రోజు డైలీ మనం వాటర్ యూస్ చేస్తాం. డైలీ మనం వాటర్ యూస్ చేస్తున్నప్పుడు మనకు తెలుసు నా ట్యాంక్కి 10 మినిట్స్ తర్వాత నిండుతుంది అని. ఎప్పుడైనా ఏదైనా పనిలో పడతాము, వర్క్లో పడతాము, అప్పుడు మనకి ఏమైపోతుంది, మనకు గుర్తుండదు. 5 మినిట్స్ కాస్త 8 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ కూడా అవుతుంది. అప్పుడు వాటర్ వేస్ట్ అవుతుంది, పవర్ వేస్ట్ అవుతుంది. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, మన స్లాబ్ మీద ఎండాకాలంలో వర్షం పడి ఇదవటం, వర్షాకాలంలో వర్షం పడి ఇదవటం వేరు. ఎండాకాలంలో పవర్ కట్ అయింది చూడండి. ఇప్పుడు వర్షాకాలంలో వాటర్ పడిపోవటం వేరు. ఎండాకాలంలో ఈ వాటర్ ఫ్లో ప్రతిరోజు ఎండకి స్లాబ్ ఎండుద్ది. ప్రతిరోజు ఈ వాటర్ పట్టడం వల్ల స్లాబ్ మీద క్రాక్స్ వస్తాయన్నమాట. ఈ క్రాక్స్ వల్ల స్లాబ్ ఖరాబ్ అవుతుంది. దాంతోపాటుగా ఎంతో వెలకట్టలేని మన ఇంటిని మనం ఖరాబ్ చేసుకుంటాం అనమాట. అలా కాకుండా ఈ ప్రొడక్ట్ తీసుకోండి. ఈ ప్రొడక్ట్ తీసుకుంటే మనకు ఆ సేఫ్టీస్ ఉంటాయి. మనం 1 మినిట్ నుంచి 240 మినిట్స్ వరకు సెట్ చేసుకోవచ్చు. మీకు వచ్చేసేసి 1 నిమిషంలో బంద్ చేయొచ్చు, 5 నిమిషాలు బంద్ చేయొచ్చు, 10 నిమిషాలు బంద్ చేయొచ్చు. ఈ లోపల పవర్ పోతే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. మళ్ళీ మనకు కావాలనుకుంటే మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. రన్నింగ్లో ఒకవేళ మనకి అవసరం లేదు, ఎమ్మటే బంద్ చేయాలనుకుంటున్నాం, బంద్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని నేను టైమింగ్ సెట్ చేశాను. నేను టైమింగ్ వచ్చేసి 1 మినిట్ సెట్ చేశాను. కస్టమర్ రిక్వైర్మెంట్ 15 మినిట్స్ ఉంది. నేను దాన్ని 15 మినిట్స్కి సెట్ చేసేస్తున్నాను. ఈ డెమో కోసం నేను 1 మినిట్ పెట్టాను. కస్టమర్ 15 మినిట్స్ ఎనఫ్ అన్నారు. 15 మినిట్స్ సెట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఆన్ చేస్తే మళ్ళీ 15 మినిట్స్కి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఈ లోపల పవర్ పోయింది అనుకుందాము, సపోజ్ ఇక్కడ బంద్ అయిపోతుంది. పవర్ వచ్చింది, ఆన్ కాదు. మళ్ళీ మనం వచ్చి ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ 15 మినిట్స్. లేదు సార్ మాకు వద్దు, మాకు 5 మినిట్స్ అలా కావాలంటే ఆటోమేటిక్గా నేను ఇందాక చూపించిన సెట్టింగ్ చేసుకుంటే మళ్ళీ 5 మినిట్సా, 2 మినిట్సా, 3 మినిట్సా, వాట్ యువర్ రిక్వైర్మెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మళ్ళీ దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మోటార్ డ్యూరబిలిటీ ఉంటుంది, వాటర్ మనకి వేస్టేజ్ అవ్వవు, పవర్ సేఫ్ ఉంటుంది. అండ్ వెలకట్టలేని మన బిల్డింగ్ని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది. వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన బిల్డింగ్ మనకి ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ జనరేషన్కి వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ వాటర్ని కూడా మనం సేవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.